అలాంటి ఒక ప్రభుత్వం నిశ్చయం చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి ఆయన స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చి దానికి శంకుస్థాపన చేయడం కూడా సరే ఆయన ఏమి ఇచ్చాడు ఏమి లేదంటే అలాంటివి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ పొరపాటున ఎవరైనా సోషల్ సైన్స్లో మనకి ఇటువంటి బిట్ పేపర్ వచ్చింది 30 మార్కులు 70 మార్కులు తీయని 30 మార్కులు పెట్టారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే పిల్లలు ఏది రాసినా మైనస్ అయిపోతుంది. ఎవరికి అర్థం కావట్లేదు ఏది క్యాపిటల్ ఇప్పుడు పడుతుంది. దాన్ని నేను ఇప్పటికే ఆల్రెడీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు వరకు కూడా అక్కడ ఎలాంటి అవకతవకలు జరిగింది. రాజధాని పెట్టుకొని రైతులు 33,000 ఎకరాలు చిల్లర రైతులు వాళ్ళేమి మనకేమి ఫ్రీగా ఏమి ఇప్పుడు మామూలుగా తక్కువలో కూడా నా పొలం ఉంటే డెవలప్మెంట్కి ఇస్తే నాకు 40% వాళ్ళు డెవలప్ చేస్తారు, 50% 25% ఇస్తారు. అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ అయ్యి వాళ్ళకి కొత్త రెసిడెన్షియల్ ఏరియాలో కొత్త కన్వర్షన్ ఇవ్వాలని అగ్రిమెంట్ అవ్వడం సిఆర్డి అలాగే ఇంకొక పని కూడా చేశారు. కొంతమంది ప్రభుత్వంలో ఇది ఉంది, అసైన్మెంట్ ల్యాండ్లో ఎవరికైనా ఇచ్చేటప్పుడు అది కనుక ప్రభుత్వానికి అవసరమైతే ప్రభుత్వం తీసుకుంటే దానికి ప్రభుత్వం ఏమీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉండింది చట్టం. దానికి అమెండ్మెంట్ తెచ్చి అసైన్మెంట్ ల్యాండ్ తీసుకున్నా కూడా వాళ్ళకి అయ్యే బెనిఫిట్స్ ఏవైతే వీళ్ళకి బెనిఫిట్ ఇస్తుందో అయ్యే బెనిఫిట్ వాళ్ళకి కూడా ఇవ్వాలని ఇట్టి అదే పద్ధతిలో వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా అంటే ఇది ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఒక గౌరవప్రదమైన ఉడంబడిక. మామూలుగా ఉడంబడికి ఏదో మాటలు కలవచ్చు, మీరు నేను అనుకునేది కాదు. అంటే దాని మీద ఒక లీగలైజ్డ్ డాక్యుమెంట్. సరే దీన్ని పెట్టుకున్నాను. ఎక్కడైనా ఇప్పుడు కందుకూరులో రేట్లు ఎలా ఉన్నాయి నాకు అర్థం కాదు. నేను ఆశ్చర్యపోయాను. కందుకూరు నుంచి సింగరాయ పండుగ పోవడానికి మధ్యలో ₹1,00,00,000 ఎకరాలు ఉంటే అసలు మనకి ఏమవుతుందని ఇక్కడ పెరిగింది అస్సలు. సరే అక్కడ ప్రైవేట్ వాళ్ళు కొనుక్కున్నారు, ఇట్ ఈస్ ఎవరిబడీస్ రైట్ కొనుక్కోరు. దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి తెలుగులో ఒక సామెత ఉంది, ఇంగ్లీష్లో వాట్ కిల్ ఏ డాగ్ కాల్ ఇట్ మ్యాట్ అండ్ కిల్. అంటే ఒక కుక్కని చంపదలుచుకుంటే నేను పిచ్చి కుక్క అని పేరు పెట్టేసి దాంట్లో ఆ విధంగా అన్ని రకాల కొద్ది రోజులకు పడువీటి వాగారు. వాళ్ళు చూడండి ఏంటంటే పట్టువీటి వాగుని ఓవర్కమ్ వరద ముంపుని ఓవర్కమ్ చేయడానికి అక్కడ దానికి తగిన ప్రాజెక్టు కూడా కట్టాలనే విషయం వాళ్ళకి తెలియదు. అట్లాగే కృష్ణానది పొంగుంది, ఇవన్నీ మునిగిపోతాయి. ఇంతవరకు ఎక్కడ బాగలేదు, ఎక్కడ మునిగలేదు. తర్వాత దాని పక్కన కట్టలో అదంటారు ఏదో ఒకటి చెప్పి దాన్ని పిచ్చి కుక్కలాగా చేద్దామని ప్రయత్నాలు చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, హైకోర్టు కొట్టేశారు. తర్వాత సిట్ వేశారు, సిట్ యొక్క ఫైండింగ్స్ అన్నీ కూడా కొట్టేశారు. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు, స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు అక్కడ కూడా ఎవరెవరైతే జడ్జీలు ఈ ప్రభుత్వం అనుకుందానికి వ్యతిరేకంగా చెప్తే వాళ్ళందరూ కూడా చాలా దురదృష్టకరంగా వాళ్ళ మీద అపవాదులన్నీ కూడా చేస్తారు. కంచికి తరలంటే ఎక్కడో అది ఇది రాటి వితిల్ పాట ప్రమాణమే 50 కిలోమీటర్లు, 50 కాదు ఇంకా ఎక్కువ. అక్కడ రమణ గారు వాళ్ళ వాళ్ళ అత్తగారు ఊరో అమ్మగారు ఊరో అక్కడేదో ఆయన కూతురు అత్తగారు ల్యాండ్ కొనుక్కున్నారు.
అంటే బినామీ కింద ఆయన మీద కూడా అలిగేషన్ పాస్ చేస్తారు, ఆయన మీద వ్యక్తం. సరే, అదొక గతించిన చరిత్ర. ఇప్పుడు కూడా దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని బదలాయించాలి. నాకు అర్థం కాని విషయం జగన్మోహన్ రెడ్డి ఆయన ఎందువల్ల ఆలోచించలేదో నాకు అతనికి ఒకటే ఉంటుంది, విపరీతమైన ఆక్రోశం, విపరీతమైన ఏమంటారని ఏమైనా సరే వాళ్ళని మమ్మల్ని కొంచెం బాధ పెట్టుకోవడం అందరినీ కూడా సాధించాలని మెంటాలిటీ ఉన్నట్టుంది. నాకు ఇంగ్లీష్లో కరెక్ట్ పదం కాదు. నిజంగా అతను కనుక చంద్రబాబు నాయుడు ఇచ్చిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక డెవలప్ చేసి, ఎందుకంటే చేయాల్సిన కష్టం అంతా అతను చేశాడు. 33,000 ఎకరాలు కలెక్ట్ చేయడం అనేది సామాన్యం కాదు. దాంట్లోనే ఇంకొక 15,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కూడా మొత్తం 50,000, 45,000 ఎకరం, 50,000 ఎకరం. అది అంత సులభమైన పని కాదు. ఏ ప్రాబ్లం లేకుండా, ఎవరో కంప్లైంట్ లేకుండా సంపాదించారు. దాన్ని కనుక ఆయన టేకప్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, నేను అంటాను ఈ పాటికి ప్రజలు చంద్రబాబు నాయుడు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డిని తెచ్చుకునేవారు. రాజధాని చేసి ఆల్మోస్ట్ మోర్ దాన్ 60% బిల్డింగ్లు చాలా రెడీగా అవన్నీ వదిలేసి రోడ్లన్నీ ఈ మధ్య కొత్తని బట్టి రోడ్లు తవ్వారంటారు. నాకు తెలిసి ఆల్రెడీ 4-5 ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఇది వెరీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీ, బిఐటి కానీ, అమృతావతి కానీ. నాకు తెలిసి మా ఫ్రెండ్ వాళ్ళు ఎంఆర్ఐస్ వాళ్ళ హాస్పిటల్ ల్యాండ్ తీసుకోవాలి ఎలక్టెడ్. ఈ పాటికి ఆ ప్రాంతం మొత్తం కూడా చేస్తుంది. నిజంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి మరి తెలివితేటలు తక్కువ అంటారు. ఎందుకంటే ఆయన చాలా తెలివితేటలు. ఒకవేళ ఆయన తక్కువ అయితే పక్కన ఏటు తెలివితేటలు చెప్పగలిగే శక్తులు ఉంటారు విజయసాయి రెడ్డి గారు. అయితే నిజంగా ఈ 35,000 లేదా 45,000 ఎకరాల్లో క్యాపిటల్ సిటీ వాడుకునేది 8,000 ప్రాపర్ క్యాపిటల్. మిగతా అన్నీ కూడా ఆయన అడిగిన వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్కి, కాలేజీలకి, లేదా ఏదైనా ఇండస్ట్రీస్కి ఆ చుట్టుపక్కల కనుక ఇచ్చుంటే లేదా డబ్బులు సంపాదించుకోవాలంటే డబ్బులు వచ్చేది. వాటాలు కావాలంటే వాటాలు ఇచ్చేవాళ్ళు. ఎవరికి ₹1,00,00,000 వాల్యూ ఉన్న ల్యాండ్ని ఇది గవర్నమెంట్ అయినా డెవలప్మెంట్, విద్యా విషయమైన డెవలప్మెంట్ కాబట్టి అలా శివరామ బ్రహ్మాండమైన కాలేజ్ పెడతా అంటాడు. ఈ 10 లక్షలకి ఇచ్చేస్తాడు. సో నా 10 లక్షలకి ఇస్తాడు, ఆయనకు 10 లక్షలు. వాళ్ళకి డబ్బులు వచ్చేది, వీళ్ళ పేరు వచ్చేది. అల్టిమేట్లీ ఒక మంచి క్యాపిటల్ తయారైతే ఆయన పేరు కూడా పెట్టుకోవచ్చు. జగన్మోహన నగరం అని పెట్టేసుకుంటే, అమరావతి పేరు తీసేసి జగన్మోహన్ నగరం పెట్టుకుంటే ఆయన పేరు కూడా చిరస్థాయిగా తీసుకుంటారు. మరి ఆ ఆలోచన ఎవరెందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. దీంతో మరి దాన్ని ఈ వాటిని తెలియదు. దాన్ని 3 ముక్కలు అన్నారు. నేను 3 ముక్కలు నేను ఎక్కడ చూడలేదు. ప్రపంచంలో ఎక్కడ కూడా క్యాపిటల్స్ సెకండ్ క్యాపిటల్ ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో మధ్యప్రదేశ్ నుంచి నాగ్పూర్ మధ్యప్రదేశ్ క్యాపిటల్ ఉండేది. దాన్ని విడదీసి విదర్భ ప్రాంతాన్ని తీసుకొచ్చి వీళ్ళు కలిపినప్పుడు వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ వచ్చి క్యాపిటల్ బాంబే, వింటర్ సెషన్స్ అవన్నీ జరుగుతాయి. సేమ్ థింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్, శ్రీనగర్లో మెయిన్ వింటర్ టైంలో ఇక్కడ అట్లా ఉన్నాయే. కానీ అసలు క్యాపిటలే 3 ముక్కలు చేసి అట్లా పెట్టాలని పెట్టాలి అయిపోయింది. దాన్ని ఏం చెప్పాలి వైజాగ్ అంటారు. అది లేదు. ఇప్పుడు వైజాగ్ పరిస్థితి ఏంటంటే ఆంధ్ర ప్రాంతం వాడు ఎవడు పోయినా కూడా మనం చూసి వాడు భయపడిపోతారు. వీడు మమ్మల్ని ఏం చేస్తారని భయపడతారు. అది అట్లా పడి ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏది కావాలంటే అది మాకు కావాలనే పద్ధతిలో ఇవాళ ఆయన దానికోసం తీసుకెళ్ళి ఆయన విజయసాయి రెడ్డి గారిని అక్కడ పెట్టాడు.
సరే ఇవన్నీ చేస్తా. ఇవాళ అమరావతి మాకు క్యాపిటల్గా ఉండాలనే ఉద్యోగం జరుగుతుంది. అవన్నీ చూస్తున్నాము. ఇది ఏమవుతుంది అదంతాను? అసలు కట్టిన బిల్డింగ్ కనీసం నాకు తెలిసి మేబీ రాంగ్గా కరెక్ట్ అమరావతి 9,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉంది అక్కడ. హైకోర్టు కానీ అక్కడ సెక్రటరీ బిల్డింగ్ కానీ లెజిస్లేచర్ కావాల్సింది ఇది కానీ కొన్ని లోయర్ ఇళ్ళు కూడా కొన్ని ఇల్లు కూడా కట్టున్నాయి అక్కడ. కదుగూడ ఇల్లు కట్ట అట్లాంటి ఇళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. తిక్కువ ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఆల్మోస్ట్ 9,000 ఎకరాలు ఇన్వెస్ట్మెంట్. భూమి చదువు చేసుకోవడం కానీ, వాటర్ డ్రైనేజీ ఫెసిలిటీస్ తీసుకోవడం, పవర్ లైన్స్ ఇచ్చుకోవడం అన్నీ కలిపి మోర్ దాన్ 9,000 crores ఖర్చు పెట్టుకుంటాం. మరి అదంతా ఏం కావాలి? ఆ బిల్డింగ్లో నిజంగా ఇంకొక 20% కట్టుకుంటే అయిపోతాయి, కంప్లీట్ అయిపోతాయి. మీరు చూసారులో ఎక్కడైనా అటుపోయారు. మరి దానికి అవన్నీ ఏం చేయాలని ఇక ఆలోచన నాకు అర్థం కావాలి. అలాడు విజయనగర సామ్రాజ్యాన్ని మోసం అల్లి రామరాజు మీద ఆయన ఉద్యోగంలో ఓడిపోయిన తర్వాత దాన్ని అసలు ఈ సామ్రాజ్యాన్ని రాకూడదని చెప్పి దుర్నిచ్చి మొత్తం అంత జిల్లేళ్ళు ఆవదాలు మీరు హిస్టరీ చదివితే వస్తుంది. కృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత ఆయన తమ్ముడు కజిన్ బ్రదర్ చేశాడు. తర్వాత ఆయన అల్లుడు రాజ్యం చేశారు అలీ రామరాయలు. వాళ్ళు ఓడిపోయారు ఒక యుద్ధం. ఓడిపోయిన తర్వాత ఆ శత్రువులు ఏం చేశారంటే మొత్తం దున్నించి పారేశారు బిల్డింగ్. అసలు ఏమి లేకుండా దున్ని. ఇవాళ మీరు చూస్తే మనం హిస్టరీ చదివిందానికి ఇప్పటికి అర్థం కాదు. మరి ఇవాళ ఈయన కూడా ఇప్పుడు మొదలుపెట్టారు రోడ్లు తవ్వటం. ప్రొక్లైనర్ పెట్టి చేసి మీరు పెట్టి పొడి చేసి అర్థం కాదండి. అయ్యి ఏమంటారు వాటిని కక్కర అయితే వాడతారు. కక్కర వాడుకోండి చెడిపోతుందండి. కక్కర అందుకని వాడుతుంది. ఇది ఎక్కడ చెప్పాలి రోడ్డు. సో ఇవన్నిటిని కూడా ఎందుకు చేయాలా? ఆ విధంగా చేయడానికి ఏమైనా ఈయన ప్లాన్ చేసుకున్నాను. అంటే నేను ఏమైనా ఐడియా ఇస్తున్నాను ఎవరు. సో ఈ పద్ధతిలో దాన్ని చేస్తే అక్కడ ఉన్న 50 మంది ప్రజలు 36 గ్రామాలు అనుకుంటారు. 36 గ్రామాల ప్రజలు ఆ రోజు నుంచి వాటి వరకు వాళ్ళు నిరసన తీసేస్తారు. అది కూడా ఏది శాంతి. ఇంతవరకు ఏ వైఎస్ఆర్ ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీలు కానీ, మంత్రులు కానీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి కానీ, లేదా గంట వహించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే పార్టీ ఎంప్లాయా మనకి తెలియదు. గవర్నమెంట్ ఆయనకి శాలరీ ఇస్తుంది సలహాదారు. అవునా? ప్రమాదమే నాకు తెలిసి సలహాదారుడికి ఆయనకి ఇచ్చే శాలరీ కానీ, ఆయన పెట్టే ఖర్చు కానీ, ఆయన దగ్గర ఉన్న స్టాఫ్ కానీ అంతా కలిసి 10 లక్షల రూపాయలు నెలకొంటుంది మినిమం. ఇంకా ఆయన ఎక్కడికి పోయినా అంత కంప్లీట్ క్యాబినెట్ క్యాబినెట్. అలాంటి ఆయన పార్టీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. సలహాదారుడికి పార్టీ కోర్టులో కూడా క్వశ్చన్ జరుగుతుంది. ఒక సలహాదారుడు ప్రభుత్వం అంటే ప్రజల సొమ్ముని శాలరీగా తీసుకుంటున్న మనిషి పార్టీ రాజకీయాలు మాట్లాడుతారు. పార్టీ రాజకీయాలు మాట్లాడాలనుకుంటే గవర్నమెంట్ డబ్బులేమి తీసుకోకుండా చేయొచ్చు, తప్పలేదు. అది ప్రతి వారికి ఆ రైట్. సో వీళ్ళందరూ కలిసి ఆ అమరావతి చేస్తే వాళ్ళు ఎవరు కనీసం వాళ్ళ దగ్గర పోయి చూస్తున్నారు. మధ్యలో కొంతకాలం కొంచెం గ్రూపులు తయారు చేశారు. దళిత గ్రూపులు ఏదో చేశారు. చేసి మాకు ఎవరిని ఎక్కడైనా ఉందండి అందుకున్న క్యాప్చర్ పెడతా ఉంది. ఎవడైనా ఏ పార్టీ వాడైనా వద్దంటాం అసలు ఎవడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ బీసీ అంతగా విలేకరులు రైతులు రాజకీయ నాయకులు ఏ పార్టీ వాడైనా వద్దంటాం. మరి వాళ్ళు వద్దనిపించారు వాళ్ళు కొంతమంది.
అసలు ఫిజిల్ అవుట్ అయిపోయింది. అక్కడక్కడ పోయి వాళ్ళ వైపు బయటపడతారు, పోలీసులు. ఏదేమైనా ఇవాళకి 600 రోజులు ఆ ఉద్యమం. మేము ఈ 600 రోజులు మేము వాళ్ళందరికీ కూడా నివాళులు అర్పిస్తాం. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. నివాళులు అనకూడదు, నివాళులు అనద్దు, అభినందనలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను ఒక రాజకీయ నాయకుడిగా పట్టం పెట్టి ఒక మామూలు సామాన్య మనిషికి ఆంధ్రప్రదేశ్లో రాజధాని నగరం ఎక్కడ కొత్తది, ఇదివరకు ఆల్రెడీ ఉన్నదైతే మనం చేసేది. ఒక కొత్త రాజకీయం పెట్టుకోవాలంటే మనకి కావాల్సిన క్రైటీరియాలు 4. 1, సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ కావాలి. 2, రవాణా సౌకర్యాలు అక్కడ చేరటానికి అన్ని విధాల రోడ్డు, రైలు, వాయు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు శివరాం గారు, కందుకూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శివరాం గారు, అట్లాగే నెల్లూరు పార్లమెంటరీ ప్రచార కార్యదర్శి మోషే గారు, ప్రభాకర్ గారు, సుబ్బారావు గారు, మల్లేశ్వరరావు గారు, ఇంకా ఇతర మిత్రులు, నమస్కారం అండి. నేను సిపిఐ పి మాలకొండే నా పేరు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగానే కొనసాగాల అనే దాని మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఫస్ట్ నుంచి ఒకే లైన్, అమరావతినే రాజధానిగా కొనసాగించాలి. ఎందుకు ఆ మాట అంటున్నామంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతినే సపోర్ట్ చేశారు, సెంటర్ పాయింట్. తర్వాత ఆడ రైతులు భూములు ఉచితంగా ఇచ్చిన దాన్ని తక్కువ త్యాగంగా మనం అంచనా వేయకూడదు. అది చాలా పెద్ద త్యాగం. 1 ఎకరా ఉంటే మనం ఇవ్వలేము, 1/2 ఎకరా ఉన్న వాళ్ళు కూడా ఇచ్చున్నారు అక్కడ. చాలా ఆ త్యాగాన్ని మనం పరిశీలించాలా. వాళ్ళు త్యాగంతో రాజధాని ఇక్కడ ఉండాలని చెప్పి ఇచ్చారు. వాళ్ళ రైతుల త్యాగాన్ని తక్కువ అంచనా వేయకూడదు. అందుకని చెప్పి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటితోటి భారత కమ్యూనిస్ట్ పార్టీ అమరావతి రాజధానిగా కొనసాగించాలి ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అయితే 600 రోజులైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించకుండా ఉంటాం, వాళ్ళ ఉద్యమాన్ని హేళనగా చేయటం, వీటన్నిటిని ఖండిస్తూ ఉన్నాం. మన పెద్దలు అన్నట్టు మనం వాళ్ళకి సంఘీభావం తెలియజేయడానికి మన పార్టీ కూడా మేము కూడా వస్తాం. అయితే ఎంత దారుణం అండి, మన ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఢిల్లీని తలదన్నే రాజధానిని ఇక్కడ కట్టిస్తానని చెప్పాడు. ఆయన చెప్పిన మాటే. అదేదో మట్టి నీళ్లు తెచ్చిచ్చాడు, గంగా జలము, ఈ మట్టి ఇదేదో మామూలు పవర్ కాదు ఇది. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తానని ఉన్న రాజధాని రోడ్లు తవ్వటం ఎంతవరకు న్యాయం? అసలు ఇది న్యాయమా? దీన్ని క్షమించరాని ఇది. అయితే ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఈ కేంద్ర రాష్ట్ర వైఫల్యాల ద్వారా మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే భారతదేశంలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బీజేపీ ప్రభుత్వం వరుసపెట్టి అమ్ముతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనది, దాన్ని అమ్మాలని చూస్తాము. అసలు 2-3 నెలల నుంచి 2-3 కాదు 6 నెలల నుంచి ఢిల్లీ దగ్గర రైతులు పోరాటం చేస్తున్నారు. రైతు ఉద్యమం, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఢిల్లీ చుట్టూరు 6 నెలల నుంచి ఉద్యమం చేస్తున్నారు. కనీసం వాళ్ళతో చర్చలు కూడా జరపట్లేదు. 300 మంది చనిపోతే ఆ శిబిరాల్లో వాళ్ళంతా తీసుకెళ్తుంటే పట్టించుకోకుండా ఉంది ప్రభుత్వం. ఇంకేం చెప్పలేము మాటల్లో, ఆ స్థాయికి పోయింది. దీని నుంచి భారతదేశాన్ని కాపాడటం కోసం రేపు 9వ తేదీన పర్టికులర్గా కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకా కలిసి వస్తే తెలుగుదేశం, లేకపోతే సిపిఎం, లేకపోతే మిత్రులందరితో కూడా మాట్లాడమని చెప్పి మా పార్టీ ఆదేశం ఇచ్చింది. ఏంటంటే సేవ్ ఇండియా, భారతదేశాన్ని కాపాడండి, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడండి, విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడండి, రైతు వ్యతిరేక చట్టాలని రద్దు చేయండి, లేకపోతే అదేంటి 4 లేబర్ కోడ్ బిల్లులు వాటిని రద్దు చేయండి, రైతులకు కనీస ధరని నిర్ణయించేదానికి
చర్యలు తీసుకోండి. వీటి మీద 9వ తేదీ సేవ్ ఇండియా అని చెప్పి ఒక కార్యక్రమం ఫిట్ ఇండియా మూవ్మెంట్ తరహాలో పోరాటం చేయాలని చెప్పి పిలిపించింది. అయితే కరోనా గుండా మేము ఆశించిన స్థాయిలో పాల్గొనట్లేదు, అది వేరే విషయం. అయితే ఫిట్ ఇండియా మూవ్మెంట్లో ఏంటంటే డూ ఆర్ డై, జైల్లోనన్నా ఉండు పోరాటం అన్నది అని ఆ రోజు పిలిపించారు. ఈరోజు కూడా అదే పరిస్థితి. అట్లా చేయకపోతే మన దేశ సంపదని అదానీ అంబానీ కార్పొరేట్ శక్తులకి కట్టబెడతారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడు లేదా కందుకూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి పౌరుడు పోరాటంలో పాల్గొనాల్సిన అవసరం వచ్చింది. దానికి విస్తృతంగా అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని మేము ప్లాన్ చేసుకుంటాం. ఇక రాష్ట్ర పరిస్థితి ఏంటండి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆస్తి పన్ను అన్నారు. ఇప్పుడు ఆస్తి ఆధారిత పన్ను, ఈ బిల్డింగు 5 కోట్ల రూపాయలు చేస్తుంది. కోటి రూపాయల మీద 0.5 లేకపోతే 1% ఏదో బొత్స సత్యనారాయణరావు 0 చెప్పింది, రేపు చెప్పట్ల. ఆస్తి ఆధారిత పన్ను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఎంత విలువ ఉంటే దాని మీద పన్ను వేస్తారంట. చెత్త పన్ను. ఈ ట్రెండ్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ఉద్యమం చేయాల్సిందే, తప్పదు, అనివార్యం. అట్లాగే అదొక్కటే కదండి, ఇక స్థానిక ఫ్యాక్టరీలు మన పెద్దలు చెప్పినట్టుగా నిరుద్యోగ సమస్య పోవాలంటే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టాలి. ఈ ప్రాంతంలో ఏం పరిశ్రమ పెట్టాలా? పేపర్ పరిశ్రమ పెట్టాలి. పేపర్ పరిశ్రమ పెడితే సుబాబులు జామాయిలు ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, పేపర్ పరిశ్రమ వస్తుంది, తద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. అలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం చాచివేత ఏమనాలో నాకు అర్థం కావట్లా ఈ ప్రభుత్వాన్ని. అసలు ఈ మంత్రులు వీళ్ళందరూ అప్పుల కోసం జరగటం తప్పితే ఇది నేనేదో అభియోగం చేయటం లేదా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఏం పని లేదు, ఇది ఒక అపవాదం ఉంది మా మీద. మీరు ప్రాక్టికల్గా నిన్న కరెక్ట్గా 12 1 గంటకు గుండెలో ఒక ఆయన 75 సంవత్సరాలు, అయ్యా నాకు పెన్షన్ పడలేదు, ఎందువల్ల పడలేదు ఏమన్నా ట్రెజరీ ఆఫీసుకు పోయి కనుక్కుంటామంటే నీకే కాదయ్యా చాలామందికి పడలేదు, విడతల వారీగా పడుతున్నాయి, ఎప్పుడు పడతాయో చెప్పలేము. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ మన ఆర్థిక మంత్రిగా ఢిల్లీ పోయి అప్పులు తీసుకురావడానికి కూర్చోనున్నారు. వాళ్ళ అప్పు దొరికితే మనకు పడుతుంది. రిజర్వ్ బ్యాంకులో 2000 కోట్ల రూపాయలు తీసుకుంటే మీరంతా చూశారు, ఏమయ్యింది? ఆల్రెడీ నువ్వు అప్పున్నావని దానికి జమ వేసుకున్నారు. అట్లా జమ వేసుకోవడం కాకుండా మరలా కొత్త అప్పు కోసం తిరుగుతున్నాడు. అయ్యా ఆ అప్పు వస్తే అయ్యా నాకు మందులు కొనుక్కోవాలా, ఎక్కడన్నా అప్పు ట్రై చేసుకో, అక్కడ నీ లోకల్గా అనివార్యం. అంటే ఆయనని కాదండి, మాకు కూడా పడలా. అసలు ఎప్పుడు పడతాయో తెలియదు. నిన్న 5వ తేదీ కొంతమందికి పడ్డాయి, ఆ తర్వాత 10వ తేదీ 15వ తేదీ ఇట్లా. ఉద్యోగుల జీతాలు కూడా మీరు గమనించట్లేదు, ఎప్పుడు టీచర్లు బజార్లోకి రాల. నిన్న 500 మంది కందుకూరులో మానవహారాన్ని నిర్మించారు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో. ఉద్యమానికి ఓహో మేము అనుకున్నది జనానికి కాకెక్కింది, ఇప్పుడు మేము చదువుతుంటే ఏమట్లేదు, ఆస్తి పనులు చెత్త పనులు ఎవరు పట్టించుకోవట్లా, రేపు వాళ్ళ ఇళ్ళకి వచ్చి నోటీసులు ఇస్తే అప్పుడు వస్తారు. అట్లాగే ఈరోజు ఉపాధ్యాయులు వాళ్ళకి జీతాలు పడకపోయాక వెంటనే నిన్న బజార్లోకి వచ్చారు. ఇప్పుడు బ్రహ్మాండం, ఇప్పుడు ఉద్యమాలు అంటున్నారు. అట్లాగే చాలా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఫెయిల్యూర్లు చెప్పాలంటే వరుస పెట్టి పోలవరం ప్రాజెక్టు, నిన్న ఢిల్లీలో ఆయన పేరు విజయసాయి రెడ్డి గారు ధర్నాను ఉద్దేశించి ప్రకటించేటప్పుడు ఏం మాట్లాడారో చూసారా? ఈ కేంద్ర ప్రభుత్వం ఇంకేం పట్టించుకోవట్లేదంటే పోరాటం తప్ప ఇంకేం చేయలేమన్నారు. మేము చెప్పింది నిజమైంది. కేంద్రం ఏం పట్టించుకోవట్లా, కేంద్రం అప్పు ఇయ్యట్లా, కేంద్రం ఇక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య పట్టించుకోవట్లా. అసలు పోలవరం ఏం చేయాలా? ఈ 2 ఏళ్ల నుంచి ఏమీ చేయాలా? పోలవరం వెలుగొండ ప్రాజెక్టు విజిట్లో లేదు, రామాయపట్నం పోర్టు ఎప్పుడు అవుతుందో తెలియదు, పేపర్ మిల్లు వచ్చుద్దా రాదో తెలియదు, పోయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమాలు తప్పితే అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ వైసీపీ, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన మధ్య భేదాభిప్రాయాలు ఏమున్నాయి? మనకు కావాల్సింది అల్టిమేట్గా రామాయపట్నం, పేపర్ మిల్లు, పోలవరం, మన రాజధాని కూడా మనకు ఎందుకు బాధ వస్తుంది? వాళ్ళు చేసిన త్యాగాన్ని హేళన చేయటం ఏంది? రోడ్డు తవ్వుకునేది ఏంది? అర్ధరాత్రి రోడ్డు నేను దువ్వుతా, పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయరా? రోడ్డు తవ్వుకొని పోయారు. ఎంత దారుణం! ఈ దారుణాలను సహిస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోద్ది. కాబట్టి మనందరం పోరాటాలు చేయాల్సిన
సమయం ఇంకా అంతే రెట్టింపు ఉత్సాహంతో పోరాటాలు చేయాలా, అంతకన్నా పరిష్కారం లేదు. వాటికి ప్లాన్ చేయాలా అన్ని రాజకీయ పార్టీలు. వాటికి ఏంటి వాళ్ళకి కలిసి వచ్చింది ఏంటంటే కరోనా నాపోటోడు అదురుపోతున్నాడు. లేకపోతే జైల్లో పెట్టినా పర్వాలేదయ్యా, మా పార్టీ నిర్ణయించింది కానీ అని చెప్పి పోతానని కరోనా దెబ్బకి చూస్తా హాస్పిటల్లో ముక్కోవాల్సి వస్తుంది. అది పెద్ద సమస్య ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ టైంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు. ఇంకొక ప్రధానమైన విషయం మీరు గమనించే ఉంటారు కదా, టిట్కో ఇల్లు మనం అంతా గోల్ చేసాం. ఏమన్నారు? అసలు వీళ్ళు ఎవరండి గోల్ చేయడానికి, మేము ఉచితంగా ఇచ్చేస్తాం, మీరు కట్టిన 50,000 1,00,000 మీకు ఇస్తామన్నారు. మంచిదే కదయ్యా, మేము ఎందుకు మేము ఎవరికి మాకేం పని లేకుండా గోల్ చేయట్లేదు, ఇవ్వండి అని చెప్పాం. ఎన్ని రోజులు అయ్యిందండి? మేము సబ్ కలెక్టర్కి మెమోరాండం ఇచ్చాం, అఫీషియల్గా ఇచ్చాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాం. ఎన్ని రోజులు అయ్యిందండి? ఇప్పటివరకు పట్టించుకోవాలి. మరలా మా రాష్ట్ర పార్టీ లేకపోతే సోదర పార్టీలు ప్రతిపక్ష పార్టీలతో మేము మాట్లాడుతుంటే టిట్కో ఇళ్ల కోసం పోరాటం ఈసారి మంచి అదేంటంటే పటిష్టమైనటువంటి పద్ధతుల్లో పోరాటాన్ని రూపొందించుకుందామని మాట్లాడుతుంటే బొత్స సత్యనారాయణ వచ్చి ఈరోజు ఒకటి చెబుతాడు, రేపు మేము ఇచ్చేస్తున్నాం రేపు అంటాడు, మరలా ఏదో అర్థం కాకుండా చెబుతాడు. అది అసలు ఆయన ఏమన్నా చెప్పని టిట్కో ఇళ్ళని కనుక స్వాధీనం చేయకపోతే లబ్ధిదారులకి ఎట్టి పరిస్థితుల్లో అన్ని పార్టీలతోటి అన్ని సెంటర్స్లో పోరాటం చేస్తాం. అందరూ మాకు ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మేము 50,000 కట్టాం, మేము 20,000 కట్టాం, మేము 30,000 కట్టాం, మేము భయపడి రాలేకపోతున్నాం, మాకు ఇంకో పెన్షన్ ఉంది, ఆ 2 ఏళ్ళు తీసేస్తారేమో అని చెప్పి భయపడుతున్నాం, మీరు ఎట్టా పోరాడుతున్నారు కదా పోండి అంటే అట్ట కుదరదు, మీరు కూడా రావాలని చెప్తున్నాం. మేము అందరూ రండి, అందరం తాలూకా ఆఫీసులో కొనుక్కుందాం, లేకపోతే జీరుకు పోదాం, మేము ముందు ఉంటాం అని చెప్పడం జరిగింది. తక్షణం టిట్కో ఇళ్ళని స్వాధీనపరచాలి, లబ్ధిదారులకి అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలా, వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నామనే విషయంలో ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ